हरिः ॐ ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु वाग्देव्यै नमः। हरिः ॐ ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव सत्यं वद धर्मं चर। हरिः ॐ ॐ नमो श्रीशंकर भगवत्पादजगद्गुरुवे नमः। ॐ नमो भगवते श्रीमद्रामानुजाय नमः। अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदानन्दतीर्थम् अतुलं भजे तापत्रयापहं वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान्। वादिराजकेसरिणे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। हरिः ॐ ॐ नमो भगवते श्रीवेदव्यासाय नमः। हरिः ॐ। డియర్ ఫ్రెండ్స్, ఇవాళ వాల్మీకి రామాయణం గురించి శ్రీరాముని ఆదర్శము ఔన్నత్యము గురించి తెలుసుకునే తర్వాత రామాయణ మూలమంత్రము వీటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామచంద్రమూర్తి వానర సైన్యంతో సేతుబంధనం గావించి సముద్రం దాటి లంకకు చేరుకుంటారు. అప్పుడు రావణాసురునికి విభీషణునికి జరిగిన సంవాదంలో విభీషణుణ్ణి రావణాసురుడు తిరస్కరించి బహిష్కృతుడిని చేస్తాడు. విభీషణుని మాటలంటే ఆయనకు పడదు. ఎందుకంటే విభీషణుడు మంచి చెప్తాడు. సీతను రామునికి అప్పగించి శరణు కోరమని చెప్తాడు. అది రావణాసురుడికి నచ్చదు. సో ఇంకా భరించలేక తమ్ముడు కాబట్టి వధించకుండా బహిష్కృతుడిని చేస్తాడు విభీషణుడిని. విభీషణుడు తన మంత్రులతో పాటి రాముల వారి దగ్గరకు వచ్చి రాముల వారి శరణు కోరుతాడు. అప్పుడు రాముల వారు ఒక సమావేశం ఏర్పరిచి ముఖ్యులైన వానర వీరులందరినీ సంప్రదిస్తారు. ఈ విధంగా విభీషణుడు రావణాసురుడి అనుజుడు, సోదరుడు అని సంప్రదిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు. విభీషణుడు శత్రువు గూఢచారి అయ్యుండొచ్చు, రాక్షసుడు, అందులో స్వయాన రావణాసురుడికి తమ్ముడు కాబట్టి నమ్మదగిన వ్యక్తి కాడేమో అని ఒక ఆయన అంటే, ఇంకొక ఆయన విభీషణుడిని చూస్తే సాత్విక లక్షణాలే ఉన్నాయి, అటువంటి వాడు కాకపోవచ్చు, కాబట్టి శరణం ఇయ్యొచ్చు మనము అని ఒక ఆయన చెప్తే, కొన్నాళ్ళు వేచి చూద్దాం మనతో పాటు ఉండనిద్దామని ఇంకొక ఆయన. ఇలా రకరకాలుగా వానర వీరులంతా తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. అంతా వినిన తర్వాత రామచంద్రుల వారు ఒక మాట చెప్తారు అందరికీ. చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. అది ఏమి అంటే, సకృదేవ ప్రపన్నాయ త్వయా స్మీతి చ యాచతే
అభయం సర్వభూతేభ్యో దదాత్మే తత్ప్రతం మమ అని చెప్పారు. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏమి అంటే సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నన్ను నమ్మి దృఢ విశ్వాసంతో నన్ను చేరి మీరే నాకు రక్ష అని ఎవరైతే యాచిస్తారో, ఏ ప్రాణి అయినా సరే అటువంటి ప్రాణికి అభయమొసంగే విధానాన్ని వ్రతంగా కలిగిన వాడని నేను. కాబట్టి భీషణుడు శరణాగతి కోరినాడు. నన్ను ఆశ్రయించి నా మీద దృఢ విశ్వాసంతో నేను కరుణిస్తాను, నేను ఆదరిస్తాను అని నా ఆశ్రయం కోరినాడు. కాబట్టి నేను విభీషణునికి ఆశ్రయం ఇస్తాను అని చెప్తారు. ఈ శ్లోకానికి అర్థమేమంటే, ఇక్కడ ఈ సన్నివేశం విభీషణునికి సంబంధించిందే అయినప్పటికీ కానీ ఇన్ జనరల్ వ్యూ సారాంశం తీసుకుంటే, ఎవరైతే సకృదేవ ప్రపన్నాయ, ఎవరైతే నన్ను అంటారు ఆయన. కాబట్టి రాముల వారే చెప్పారు ఈ శ్లోకం, రాముల వారితే చెప్పబడింది. ఎవరైతే, వాల్మీకి ఉద్దేశం ఇక్కడ ఏంటి అంటే, ఎవరైతే శ్రీరామచంద్రమూర్తిని లేదా రామనామాన్ని సంపూర్ణ విశ్వాసంతో ఆశ్రయిస్తారు, వారికి ఇక్కడ ఆశ్రయం కల్పించడము అంటే, మామూలుగా అందరూ ఏదో ఒక ఉద్దేశంతోనే మనము ఆశ్రయం కోరుతాం. ఒకటి రక్షణ కోరుతాం, మనకేదన్నా ఆపద వచ్చినప్పుడు, లేదా శుభాలను కోరుతాం. ఏదో ఒకటి పొందే ఉద్దేశంతోనే కామ సంకల్పం. సో ఇది కావాలా అని కోరుకునే మనము యాచిస్తాం లేదా ఆశ్రయం పొందుతాం. ఇక్కడ వాల్మీకి మహర్షుల వారి ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే రామనామాన్ని సంపూర్ణ విశ్వాసంతో, దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో ఆశ్రయిస్తారో, వారిని రాముల వారు ఎల్లప్పుడూ రక్షిస్తారు. ఆయన శరణాగతి ఇవ్వడమే కాకుండా, రక్షించడమే కాకుండా, తన హక్కున చేర్చుకొని మోక్షప్రాప్తిని కలుగజేస్తారు. ఇది అందుకే రాముల వారి నామమన్నా అంత పవిత్రమైనది. సో రామ అనే పదం గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు. అది శివకేశవతత్వం. నారాయణలోని రా, నమశివాయలోని మా, ఈ రెండిటి కలయికే. అంటే అక్కడ శివుడు కేశవుడు, శివకేశవ తత్వాన్ని ఇముడ్చుకున్న నామం రామ. అందుకే రామ అని నామకరణం చేయబడింది రాముల వారికి. సో ఈ శ్లోకము చాలా ప్రశస్తమైనది. ఇది రాముల వారి ఆదర్శం. ఆయనే చెప్తారు ఈ మాట. ఎవరైనా, లెట్ ఇట్ బి ఎనీ లివింగ్ బీయింగ్ దట్ సీక్స్ మై asylum, seeking protection. It's my principle to provide protection and protect them from any evil, or to keep them with me by providing asylum. ఇది రాముల వారే చెప్తారు. ఇది రాముల వారి ఆదర్శం.
అంటే రాముల వారిని వాల్మీకి మహర్షి వాల్మీకి రామాయణంలో ఎక్కడ కూడా దైవాంశ సంభూతుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయలేదు. దట్స్ డన్ ఇన్ రామచరితమానస్. రామచరితమానస్లో తులసీదాస్ రాముడు స్థితప్రజ్ఞుడు, ఆయన దైవాంశ సంభూతుడు. కానీ వాల్మీకి రామాయణంలో రాముడు నరుడుగానే చిత్రీకరింపబడ్డాడు. ఆయన ప్రిన్సిపల్స్, మాట్లాడే విధానం అన్నీ. అంటే ఇక్కడ మనకు శ్రీరామచంద్రమూర్తి ఆదర్శం ఏదైతే ఉందో అది మానవ సమాజానికంతా ఆదర్శనీయం. ఎవరైనా సరే, పరమశత్రువు కానివ్వండి, మన దగ్గరికి వచ్చి మనతో మనల్ని ఏదైనా కోరితే చేతనైనంత సాయం వాళ్ళకి చేయాలి. ఇది ఇక్కడ నీతి. దీనికి మార్గం చూపించినారు రాముల వారు. అది రాముల వారి గొప్పతనం. తర్వాత రావణాసురుడు ఆశ్చర్యపోతాడు. వీళ్ళు సముద్రాన్ని జయించి లంక తీరానికి వచ్చినారంటే ఏదో ఒక ప్రేరణా శక్తి వీళ్లకు ఉంది. అందుకని శత్రువుల బలాబలాలను తెలుసుకునేదానికి తన దగ్గర 2 మంత్రులు ఉంటారు, సుఖసారులు. వారిద్దరిని మీరు వెళ్ళి వానర సైన్యంలో కలిసిపోయి వానరుల బలాబలాలన్నీ తెలుసుకొని రండి అని పంపిస్తాడు. రాక్షసులు కామరూపధారులు. అంటే వాళ్ళు ఏ రూపం కావలిస్తే ఆ రూపం ధరిస్తారు. సో వాళ్ళిద్దరూ వానర రూపం ధరించి వానర సైన్యంలో కలిసిపోతారు. కలిసిపోయి పరిశీలిస్తూ ఉంటారు ఎవరెవరు ఏమేమి. విభీషణుడు న్యాచురల్గా ఆయనకు తెలుసు అన్నీ. వాళ్ళిద్దరిని గుర్తుపడతాడు. గుర్తుపట్టి బంధిస్తాడు. వాళ్ళిద్దరిని తీసుకొని రాముల వారి దగ్గరికి తీసుకెళ్తాడు బంధించి. వీళ్లకు అంటే వీళ్ళని ఏం చేయాలంటే అందరూ మరణశిక్ష విధించాలా అంటారు. అప్పుడు రాముల వారు చిరునవ్వుతో ఒక మాట అంటారు. వాళ్ళు మీరెవరు అని అడిగితే మేము రావణాసురుని మంత్రులము, మా ప్రభువు చెప్తే ఆయన నిర్ణయం ప్రకారమే ఈ వానర సైన్యం బలాబలాలను తెలుసుకోవడానికి వచ్చినాము. దీనిలో మా అపరాధం ఏమీ లేదు, కాబట్టి మాకు ప్రాణభిక్ష పెట్టండి అని అడుగుతారు. అప్పుడు రాముల వారు చెప్తారు, మిమ్మల్ని శత్రువులుగా పరిగణించడానికి మీ దగ్గర శస్త్రాస్త్రాలు ఏమీ లేవు. అంటే యూజువల్గా శత్రువు అయితే శస్త్రాస్త్రాలతోనే వస్తాడు యుద్ధం చేసే ఉద్దేశం, హాని చేసే ఉద్దేశం ఉంటే. మీ దగ్గర అవేవీ లేవు. తర్వాత మీరు మీ ప్రభువుల ఆజ్ఞ పాలించి వచ్చినారు. అంటే ప్రభువు ఏం చెప్తే సేవకులకు, మంత్రులకు అది ఆచరించాలి, అది ధర్మం. తర్వాత వేగులను, దూతలను సంహరించడం ధర్మబద్ధం కాదు. అంటే వేగు అంటే గూఢచారి అని కూడా అనుకోవచ్చు. దూతను కూడా సంహరించకూడదు, అది ధర్మ విరుద్ధం. సరే, మిమ్మల్ని శిక్షించను నేను, ఎందుకంటే మీ కర్తవ్య పాలన మీరు చేసినారు. మిమ్మల్ని నేను శిక్షించను. మీరు వానర సైన్యాన్ని సునిశితంగా పరిశీలించినారా? ఈ వానర సైన్యంలో మైందుడు, ద్వివిదుడు, సుషేణుడు, గవాక్షుడు, అంగదుడు, నీలుడు, నలుడు, ఆంజనేయుడు, సుగ్రీవుడు, కేసరి, కొన్ని వందల మంది మహావీరాది వీరులందరూ, జాంబవంతుడు, వీరాది వీరులు అనేకులు ఉన్నారు. వారి బలాల గురించి తెలుసుకున్నారా?
ఒకవేళ మీకు తెలియకపోతే విభీషణుడు ఉన్నాడు ఇక్కడ. విభీషణుడు మీకు పరిచయమే. నేను విభీషణుడికి చెప్తాను. ఆయన సంపూర్తిగా వానర వీరుల బలాబలాలను గురించి మీకు తెలియజేస్తాడు. వివరంగా తెలుసుకొని మీ ప్రభువు దగ్గరికి వెళ్ళి వివరించండి అని చెప్తాడు. ఆ ఔన్నత్యము వేరే ఎవరికి ఉండదు. అండ్ వాళ్ళు ఆశ్చర్యపోతారు అండ్ చాలా సంతోషిస్తారు. ఇంతటి పుణ్యమూర్తితోన మేము యుద్ధం చేయబోయేది, రావణాసురుల వారు మా ప్రభువుల వారు ద్వేషం పెట్టుకుని యుద్ధం చేస్తుండేది అని కలవరపాటు చెందుతారు. సో ఆయన ఔన్నత్యానికి తిరుగులేదు. ఒక మనిషి ఏ విధంగా నివసించాలి, హౌ డిసిప్లిన్ అ మ్యాన్ షుడ్ బీ, ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ జస్ట్ డిపిక్టెడ్ ఇన్ రామాయణం. రాముని క్యారెక్టర్కు ప్యారలల్ లేదు, ఈవెన్ దశావతారాల్లో కూడా. అంత గొప్ప ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి. తర్వాత ఆయన గొప్పతనం గురించి తెలిపే శ్లోకం ఇంకొకటి ఉంది. దీన్నే రామాయణ మూలమంత్రం అని కూడా అంటారు. వాల్మీకి వారే అంటారు ఈ మాట, రామాయణ మూలమంత్రం. ఇంద్రజిత్తు లక్ష్మణుడు భీకరంగా యుద్ధం చేస్తాడు. ఇంద్రజిత్తు మహావీరుడు, లక్ష్మణుడు మహావీరుడే. ఎన్ని శస్త్రాస్త్రాలు లక్ష్మణుడు సంధించినా ఇంద్రజిత్తుకు మరణం సంభవించదు. అప్పుడు లక్ష్మణుల వారు ఒక శస్త్రం సంధించి దాని మంత్రం ఈ విధంగా చెప్తారు. ఈ మంత్రం అంటే ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహిరావణి అనే మంత్రంతో శరాన్ని సంధించి ఇంద్రజిత్తు మీద వేస్తాడు ఆ బాణం. అప్పుడు ఆ బాణంతో, ఆ శరాఘాతంతో ఇంద్రజిత్తు మరణిస్తాడు. ఈ మంత్రానికి, ఈ శ్లోకానికి అర్థం ఏమి అంటే ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. దశరథ పుత్రుడైనటువంటి శ్రీరామచంద్రుడు ధర్మాత్ముడు, సత్యవాక్ పరిపాలకుడు అయితే ఎంతో పౌరుషంగా నాతో యుద్ధం చేస్తున్నటువంటి ప్రతిద్వంద్వి అంటే శత్రువు అయిన ఈ రావణ పుత్రుణ్ణి ఈ శరం సంహరించుగాక అని. సో ఆ శరంతోనే ఇంద్రజిత్తు సంహరింపబడతాడు. దీనినే రామాయణ మూలమంత్రము అంటారు. ఈ 2 శ్లోకాలు రామాయణంలో పరమ పవిత్రమైనవి. మిగతావన్నీ అంటే ప్రతి ఒక్క శ్లోకము చాలా గొప్పది, కానీ ఈ 2 శ్లోకాలను ముఖ్యంగా వాల్మీకి రామాయణం గురించి చర్చించినప్పుడు ఈ 2 శ్లోకాలను మరవకుండా మనం చర్చించాలి. అదేవిధంగా మనము ఈ 2 శ్లోకాలను నిత్యము పఠనం చేస్తూ ఉంటే శ్రీరామచంద్రమూర్తి కృపా కటాక్షాలకు లోనవుతాం. ఆయన శరణులోకి మనల్ని తీసుకొని మనకు మోక్ష ప్రాప్తి కలిగిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. తర్వాత రామాయణ కావ్య, వాల్మీకి రామాయణ కావ్య విశేషాల గురించి ఇంకొకసారి విపులంగా ఇంకొక సన్నివేశాన్ని గురించి తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.